హాయ్ అండి అందరూ. ఈరోజు మనం తాటికాయతో ఇడ్లీ చేద్దామా? తాటికాయతో గారెలు కూడా చేస్తారండి, చాలా బాగుంటాయి. అయితే ఈరోజు మనం ఇడ్లీ చేద్దాము. తాటికాయతో గారెలు మరొక వీడియో చేస్తాను. దానికోసం మనం ముందుగా 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకుందాము. గ్రాముల్లో అయితే 400 గ్రాముల వరకు ఇడ్లీ రవ్వ ఉంటుంది. వాటర్ పోసుకొని 2 సార్లు చక్కగా కడుక్కొని 1 గంట సేపు ఇడ్లీ రవ్వ నాననిద్దామండి. ప్రాసెస్ వెంటనే ఉంటుంది కాబట్టి గంటసేపు ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటే సరిపోతుంది. తాటికాయలో ఉన్న గుజ్జు మనం తీద్దాము. దానికోసం మనం ముందుగా తాటికాయకి పైన ఉన్న గుడుపు లాంటి భాగం ఉంది కదా, అది తీసేద్దాము. దాని చేతితో అలా లాగడం వల్ల తాటికాయ ఈజీగా వచ్చేస్తుందండి. తాటికాయలోనే ఒక చెక్క తీసుకున్నాము, దానిపైన ఉన్న తొక్కు తీద్దాము. చాలా ఈజీగా వచ్చేస్తుందండి అది తొక్కు తీయడం. తాటికాయని దానిలో ఉన్న గుజ్జు తీయాలి కదా, కొన్ని వాటర్ పోసుకొని తాటికాయని అలా మసాజ్ చేస్తున్నట్టు ఒక 2 నిమిషాలు అలా ఒత్తుదాము. తాటికాయలోని గుజ్జు తీయడానికి ముందల కింద గిన్నె పెట్టుకుందామండి. గిన్నె పైన చిల్లుల గిన్నె ఇలా పెట్టుకొని చిల్లుల గిన్నె పైన ఇలా తాటికాయని ప్రెస్ చేస్తూ ఒత్తడం వల్ల తాటికాయలో ఉన్న గుజ్జు మొత్తం కింద గిన్నెలో పడిపోతుంది. అలా 3 చెక్కలు తీసేసుకుందాము. ఈజీగా వస్తుందండి. నాకైతే ఒక తాటికాయకి అంత వచ్చింది. దానిలో బెల్లం వేయాలి కదా, మనం ముందుగా ఒక 1/4 కిలో బెల్లం తీసుకుందాము. దాన్ని తురుముకుందాము. గడ్డలు లేకుండా తురుముకోవాలండి. దాన్ని మనం ముందుగా తీసి పెట్టుకున్న తాటికాయ గుజ్జు ఉంది కదా, దానిలో బెల్లం వేసుకుందాము. చక్కగా కలుపుకుందాము. ఒక్క నిమిషం కలుపుతాము, గడ్డలు ఉండొద్దు. దానిలో మనం నానపెట్టుకున్నాం కదండి ఇడ్లీ రవ్వ, దాన్ని చక్కగా కడుక్కొని వాటర్ లేకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి దానిలో తాటికాయ గుజ్జులో వేయాలి. ఇడ్లీ పిండి కలుపుకున్నట్టే దాన్ని చక్కగా కలుపుకుందామండి, ఎక్కడ ఉండలు లేకుండా. కలిపి ఒక 10 నిమిషాలు దాన్ని పక్కన పెట్టుకుందాము. మీకు వీడియోలో కనిపిస్తుంది గులాబీ చెట్టు, దాన్ని 250 రూపాయలు పెట్టి నేను కొనుక్కొచ్చానండి పోయిన సంవత్సరము. దానికి అసలు ఒక్క ఫ్లవర్ కూడా రాలేదు. ఏమవుతుందో ఏంటోనని ఆలోచించానండి. ఈ ఇయర్ అయితే అసలు ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో, ఫ్లవర్ కూడా ఎంత ముద్దుగా ఉంటుందోనండి. 1 వీక్ వరకు చెట్టు మీద ఉన్న ఫ్లవర్ అస్సలు పాడవట్లేదు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇడ్లీ వేసుకుందాం. మనం స్టవ్ వెలిగిద్దాము. స్టవ్ పైన ఇడ్లీ గిన్నె పెట్టుకుందాము. కొన్ని వాటర్ పోసుకుందాము. వాటర్ వేడవుతూ ఉంటే ఆ లోపు మనం ఇడ్లీ వేసుకుందాము. ఇడ్లీ రేకులు తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేద్దాము. నెయ్యి అప్లై చేసి చక్కగా ఇడ్లీలాగా వేసుకుందామండి. నిండుగా పిండి వేయకండి, కొద్దిగా గ్యాప్ ఉంచితే ఇడ్లీ ఉడికే కొద్దికి సైజు పెరుగుతుంది కదా. ఎన్ని ప్లేట్లు అయితే అన్ని ప్లేట్లు ఇడ్లీ వేసుకోండి. వాటర్ వేడయ్యాక ఇడ్లీలు పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు అలా ఇడ్లీ ఉడుకుతాయి. ఇడ్లీ ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందంటే మనం చేయి పెట్టి ఒత్తడం వల్ల మన ఏలికి ఇడ్లీ ఏం పిండి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికినట్టేనండి. ఇడ్లీ ఉడికాయి. అలా మూత పెడదాం. ఒక 5 నిమిషాలు మూత పెడదామండి. 5 నిమిషాల తర్వాత మూత తీద్దాము. అసలు భలే వచ్చాయండి ఇడ్లీ మటుకి, చాలా బాగా వచ్చాయి. కొంచెం కూడా ప్లేట్స్ కతుక్కోకుండా చాలా బాగా రిమూవ్ అవుతుంది ఇడ్లీ. ఎంత బాగా కుదిరాయనండి. తీసుకుందాం, టేస్ట్ చూద్దాం. మా చిన్న పాపకు పెడుతున్నాం. మా చిన్న పాప అయితే ఫస్ట్ టైం తింటుంది. అసలు ఎంత బాగా వచ్చినాయండి ఇడ్లీ, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా ఇష్టము. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో చెప్పండి. ఓకే, బాయ్.